విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెసే వాళ్ళు రాష్ట్రాన్ని అడుగులుగా చీల్చారు, ప్లస్ కుటుంబాల జోలికి వస్తున్నారు మీరు, కాబట్టి మా ఎనిమి అంతా కాంగ్రెస్ అని చెప్పి రాజ్యసభలో ఆయన విజయసాయిరెడ్డి గారు ప్రసంగం ఇచ్చారండి రాజ్యసభలో. అది కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జోలికి ఒకసారి కాదు 4 సార్లు వచ్చారు. ఇప్పటికి ఫస్ట్ వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో పెట్టారు, వివేకానంద రెడ్డి గారిని రచ్చగొట్టారు, ఇప్పుడు షర్మిల గారిని రచ్చగొట్టారు, రేపు పొద్దున మళ్ళీ సునీత గారిని ఏదో తీసుకొచ్చి పెడతారట. పదే పదిగా పొడుస్తూ ఉంటే మరి కుటుంబాల జోలికి రావటమే కదా. అదే విజయసాయి రెడ్డి గారు అన్న దాంట్లో తప్పేం లేదుగా. సరే, ఆయన ఏదో ప్రభుత్వాన్ని కూలదోస్తాం చూడండి అని అన్నట్టుగా ప్రసంగం ఇచ్చారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఏదో ఒక ప్రసంగం చేశారంటే విజయసాయి రెడ్డి గారు. ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక వీడియోని డిస్ప్లే చేస్తూ ఢిల్లీలో ఇంగ్లీష్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 25 మంది ఎంపీలని మాకు ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు కాదు, సంతకం పెట్టే వాళ్ళకే మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ఏదో ఒక వీడియో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రసంగం ఇస్తూ. దాన్ని డిస్ప్లే చేశారు వాళ్ళు. సరిపడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు ఏంటంటే మనకు వచ్చిన 25 మంది ఎంపీలు అనేవి 25 మంది ఎంపీలు మనకు వచ్చిన 25 మంది ఎంపీలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అవసరం లేదు, వాళ్ళకి అనుకూలంగా పోయి రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సినటువంటి ఫండింగ్ తెచ్చుకోవడం తప్ప చేసేది ఏం లేదని ఆయన క్లియర్గా ఇప్పుడు చాలాసార్లు చెప్పారు. అది ఫ్యాక్ట్ ఆల్సో, ఓకే, అది ఫ్యాక్ట్ కూడా, అది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి ఎదురు తిరగడం వలన నరేంద్ర మోడీ గారికి నష్టమేం లేదు, వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ ఉంది కేంద్రంలో. మోరోవర్ ఈయన శత్రువు అవుతాడు, ఆ కాంగ్రెస్ వాడు పెట్టినటువంటి కేసుల్లో కెలుగుతారు వాళ్ళు. ఇక్కడ ఫండ్ ఇవ్వరు, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన ఫండింగ్ ఇవ్వరు, కోఆపరేషన్ ఇవ్వరు, నిధులు రిలీజ్ చేయరు. ఇన్ని నష్టాల్లో పెట్టుకొని ఏమీ లేని తేనెతట్టు మీద రాయేసినట్టుగా ఇన్ని అనర్థాలు. ఇప్పుడు దానివల్ల ఏమి సాధించలేను. 25 మంది ఎంపీలు ఉన్నా సరే బీజేపీకి క్లియర్ మెజారిటీ ఉంది. బీజేపీకి ఎందుకు క్లియర్ మెజారిటీ వచ్చింది? కాంగ్రెస్ వాళ్ళు వెదవలయ్యి చేతగాని దద్దమ్మలు అవ్వబట్టి ఆయన క్లియర్ మెజారిటీ వచ్చింది. ప్రతిపక్షానికి అవసరమైనటువంటి సీట్లు కూడా రాలే కాంగ్రెస్కి. కాబట్టి బీజేపీకి అంత మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్కి దమ్మున్న వాళ్ళు అయితే, దమ్మున్నటువంటి ప్రతిపక్షం అయితే ఆయనకి అంత భారీ మెజారిటీ ఒకవేళ గెలవచ్చేమో. ఒకసారి వాళ్ళు గెలవచ్చు, ఒకసారి వీళ్ళు గెలవచ్చు, ఒకసారి వాళ్ళ మెజారిటీ రావచ్చు, వీళ్ళకి మెజారిటీ రావచ్చు, వాళ్ళకి మెజారిటీ రావచ్చు. ప్రభుత్వం ఒకసారి వాళ్ళు ఫామ్ చేయొచ్చు, ఒకసారి వీళ్ళు ఫామ్ చేయొచ్చు. దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. బట్ ఇక్కడ కానీ 2019లో ఇద్దరు అసలు వీళ్ళకి రాజకీయాలు అనవసరమైన విధంగా వచ్చాయి. ఒకరి కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షానికి అవసరమైన కూడా రాలా. మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చాయి. మరి ఇంకా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టగలరా? 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పడగొట్టగలరా? ఇప్పుడు అలాగే నరేంద్ర మోడీకి అన్ని సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పడగొట్టగలరా? కామన్ సెన్స్ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని స్లోగా నెట్టుకుంటూ వచ్చారు. ఓకే, కాబట్టి బీజేపీ పెట్టిన 15 కాదు ఇంకా 1500 బిల్లులు పెట్టినా సరే వీళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు. బికాజ్ ఇట్ ఈస్ యూజ్లెస్ టాస్క్ అని వాళ్ళు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు. మేము మద్దతు ఇచ్చినకపోయినా వాళ్ళ బిల్లు పాస్ అయ్యింది అక్కడ. దట్ ఈస్ యూజ్లెస్ టాస్క్. అదేదో వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు ఫేవర్ పొందడం బెటర్ అన్న ట్రాన్సాక్షన్లో వీళ్ళు వెళ్ళారని చాలాసార్లు క్లారిటీగా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, కన్సర్న్ కాంగ్రెస్ వాళ్ళకి ఏమాత్రం కన్సర్న్ తెలివి అనేది ఉంటే వీళ్ళు ఏం చేయాలి? సరే, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయే కదా, ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఏదో ఒక టైంలో మనకు ఫేవరబుల్గా ఉంటాడులే, మనం ఎందుకు ఈయన్ని కలగటం ఎందుకు అని వదిలేయాలి. వదిలేస్తే పర్లే. మళ్ళీ షర్మిల గారిని తెచ్చిపెట్టారు. ఇక ఆయన లైఫ్లో మీకు మద్దతు ఇవ్వడు. మీరు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక లైఫ్లో మీకు మద్దతు ఇవ్వడండి కాంగ్రెస్కి అని అలాంటి కోపం నాకే వచ్చింది.
బట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఈజ్ ఏ జెంటిల్మెన్. ఈరోజు అసెంబ్లీలో ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో, నేను స్మాల్ పాయింట్స్ పట్టుకుంటాను నేను. ఓకే, నాకు ఒక పాయింట్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అధికారంలో ఏ పార్టీ వచ్చినా సరే నా ఎంపీల అవసరం రావాలని కోరుకుంటున్నా అన్నారు. మీరు కావాలంటే మీరు రివైజ్ చేసుకొని చూడండి, అసెంబ్లీలో ఆయన ప్రసంగం ఇచ్చింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే నా ఎంపీల అవసరం రావాలని నేను కోరుకుంటున్నాను రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నారు. అంతే అన్నారు, కానీ బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఏ జెంటిల్మ్యాన్. అది బీజేపీ వచ్చినా ఎన్పీఏ వచ్చినా థర్డ్ ఫ్రంట్ వచ్చినా సరే నా ఎంపీలు అవసరమైనప్పుడు నేను రాష్ట్రాభివృద్ధికి నేను వాడతాను, రాష్ట్రం కోసం ఈ ఎంపీలను అడ్డం పెట్టి నేను అక్కడ ఫండ్ చేస్తానని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ఆల్వేస్ ప్రూవ్డ్ ఈజ్ జెంటిల్మ్యాన్. వీళ్ళ ఎదవల్ల వెనక ఊరికి ఆయన రెచ్చగొడుతున్నారు, అందరూ టీడీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అరే మీరు సైలెంట్గా ఉండి మీకు దమ్ము ఉంటే, మీరు మగవాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో మీకు ప్రభుత్వం ఫామ్ చేసేంత తెచ్చుకోండి ముందు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకు మద్దతు ఇస్తారో లేదో తర్వాత చూద్దాము. తిప్పినీతి 100 సీట్లు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు కావాలా మీకు? మాణిక్యం ఠాకూర్ చెబుతారు, నీకు 100 సీట్లు రాలేదు, జగన్ గారు మద్దతు కావాలా నీకు? ఎవడైనా అంతే కదా. అక్కడ 100 సీట్లు రానివాడు నా మద్దతు కోరుకుంటుంటే దేనికి పనికి వచ్చింది అది? నువ్వు ముందు ప్రూవ్ చేసుకో, నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేసి అంత మెజారిటీ తెచ్చుకో. ఆ టైంలో మీరు ఏదైనా మంచి బిల్లు పెట్టి ఆయన నీకు వ్యతిరేకంగా వేస్తే అప్పుడు మాట్లాడదాం. మీరు గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రాన్ని నడపడానికి ఏది అవసరం ఆయన చేస్తున్నాడు ఆయన. ఓకే, ఆయన అంటాడు మీరు ఓన్లీ మమ్మల్ని టార్గెట్ చేశారు, బీజేపీని టార్గెట్ చేయకుండా అన్నాడు ఆయన. మాణిక్యం ఠాకూర్, వైసీపీ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేశారు, బీజేపీని టార్గెట్ చేయలేదు అన్నాడు అని 15 నిమిషాలు ప్రసంగం ఇచ్చి 15 నిమిషాలు వైసీపీని టార్గెట్ చేశాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి నువ్వు 15 నిమిషాలు ప్రసంగం ఇచ్చి వైసీపీని టార్గెట్ చేసావు, టీడీపీని ఎందుకు టార్గెట్ చేయలేదు? మాణిక్యం ఠాకూర్, చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్రెండా? చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని పంపించడం వల్ల మీ పాత్ర కూడా ఉందా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారంటే, వెనక కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చడానికి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి 100% మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారు. ఎందుకంటే మీ టార్గెట్ వెరీ క్లియర్. పిల్లోడిని అడిగినా చెప్తాడు, అక్కడ రోడ్డు మీద పోయి పిల్లోడిని అడిగినా సరే కాంగ్రెస్ టార్గెట్ ఏంటంటే వైసీపీ ఓట్లు చీల్చడం. దాంట్లో అదేమన్నా సీక్రెట్ అది? కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు 100%. ఓట్లు కాపాడుకోవాలి కదా. బీజేపీని టార్గెట్ అవసరమే ఉంది? బీజేపీలో 1 ఓటు పోదు జగన్దే. జగన్ గారికి ఉన్న ఓట్లలో 1 ఓటు కూడా బీజేపీకి టర్న్ అవ్వదు. వాళ్ళు టార్గెట్ చేసి ఏం చేస్తారు? మిమ్మల్ని ఒక్కనే టార్గెట్ చేస్తున్నారా? టీడీపీని టార్గెట్ చేయట్లేదా? జనసేన టార్గెట్? ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీని ఓటమిని కోరుకుంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా వీళ్ళు తిరిగి కొడతారు. ఓకే, వాళ్ళందరినీ తప్పనిసరిగా వీళ్ళు తిరిగి ప్రతిఘటిస్తారు. అది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ. ఒకవేళ బీజేపీ మన ఓట్లు చీల్చేటట్టుకుంటారంటే వేస్తారు బీజేపీ కూడా. అది మాణిక్యం ఠాకూర్ ఆర్గ్యుమెంట్ తప్పు. ఓకే, ఆర్గ్యుమెంట్ తప్పు. గవర్నమెంట్ని పడగొడతాం అన్నట్టుగా ఇచ్చారంట. అది మాత్రం పక్కానే 100% జరిగిద్ది. అది మీరు కనుక ఇలాంటి చెత్త పనులు చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ ఫ్యామిలీ మీదకి వెనక నుంచి మీరు తోతూ ఉంటే, వైఎస్ఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మీరు చంద్రబాబు నాయుడు గారు వలలో పడి, జనసేన వలలో పడి, మీరు కాంగ్రెస్ అయినప్పటికీ కూడా బీజేపీకి ఫేవర్ వచ్చే విధంగా మీరు వెనక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కుటుంబాన్ని మీరు చీలుస్తూ ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, రాబోయే కాలంలో తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు మీ గవర్నమెంట్ని 100కి 1000 సార్లు పడగొడతారు. నువ్వు అలానే టార్గెట్ చేస్తూ ఉండండి జగన్ గారిని. మీరు అక్కడ తెలంగాణ ప్రభుత్వం పడగొట్టబోదు చూడండి. థ్యాంక్ యూ.